మన్యం యువత నిన్నే వింటున్నావా? నేను మీ మన్యం గాయకుడు డాక్టర్ దుడ్డి సత్యనారాయణ. ఒక్కసారి భవిష్యత్ గుర్తుకు తెచ్చుకో. నీ ప్రతాపం, నీ పౌరుషం, నీ తెలివితేటలు క్రికెట్ గ్రౌండ్ మీద, వాలీబాల్ ఆట మీద, మీ గ్రామాల్లో జరిగే పండగల మీద కాదు. నీ సాయం కోసం దీనంగా ఎదురు చూస్తుందే తల్లి లాంటి నీ హక్కుల మీద, నీ చట్టాల మీద చూపించు. రాజకీయం అనే స్వార్థపూరిత సంఖ్యలను తెంచుకొని, సంఘాలు అనే భేదాలు మానుకొని, కులాలు మతాలు అనే కుట్రలు కుతంత్రాలు వదిలేసి స్వచ్ఛమైన గిరిజన బిడ్డగా కణకణమండే నిప్పు కణంలా రగులుతున్న కాగడలా ఎగసిపడు. తమ్ముడు తనవాడైన ధర్మం తప్పకూడదనే నినాదంతో ఎదిరించు. పోరాడితే పోయేది లేదు, ఎదవ బానిస సంఖ్యలు తప్పారా? మన్యం యువకుడా, ఇది మన కర్మరా. పోయిన జీవోకి ప్రాణం పోయరా. విద్యావంతుడా 6% చదువుకి జరిగిన న్యాయం ఏదిరా? మన్యం యువకుడా, ఇది మన కర్మరా. పోయిన జీవోకి ప్రాణం పోయరా. విద్యావంతుడా 6% చదువుకి జరిగిన న్యాయం ఏదిరా? అందుకే రా 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 ఐటీడీఏను ముట్టడి చేద్దాం. మే 2వ తేదీన సమ్మె చేద్దాం. పార్టీ సంఘాలు భేదం చూడకు, జాతి రక్షణకై పట్టును వదలకు. అందుకే అరుపులు అమరావతి, ఆశలు అస్తి నాకు వినిపించేలా నిరసన తెలుపుదాం. చట్టాలేదిరా, హక్కులు పోయేరా, మన అధికారులలో చలనమే లేదురా. మన్యం గాయకుడిగా ఇది నా విన్నపం. జాతి సంఘాలకు అండగా నిలుద్దాం. ప్రత్యేక డిఎస్సి జీవో 3 స్థానం, కొత్తగా మార్పు లేదురా. అందుకే రా 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 ఓరు బాటలో హక్కుల వేటకై మన్యం బిడ్డగా సత్తా చాటుదాం. మన్యం యువకుడా, ఇది మన కర్మరా. పోయిన జీవోకి ప్రాణం పోయరా. విద్యావంతుడా 6% చదువుకి జరిగిన న్యాయం ఏదిరా? మన్యం యువకుడా, ఇది మన కర్మరా. పోయిన జీవో